హాయ్ కడపరాణి మీ కృష్ణవేణి. చూసారా, నేను ఈరోజు మీకు ఒకటి చూపిస్తా చూడండి. అందరూ టీ మార్నింగ్ తాగుతూ ఉంటారు కదా, నేనైతే మాత్రం ఇదిగోండి ఇట్లా కస్తూరి మెంతి, తమలపాకు, అల్లము, మునగాకు, తులసి ఆకు, చెక్క, లవంగా, ఇది వచ్చేసి ధనియాలు, వాము, మెంతులు, జీలకర్ర, ఆ పౌడర్ అన్నమాట, మొత్తం మిక్సీ. ఇది వచ్చేసి పసుపు. ఇవన్నీ నిమ్మకాయ కూడా లాస్ట్లో పిండుకోవాలన్నమాట, అప్పుడే వేసుకోకూడదు. వీటిని అన్నిటినీ మనం ఏం చేయాలి అంటే ఒక వాటర్లో నానబెట్టేసేయాలి. నైట్ అయినా నానబెట్టుకుంటే మార్నింగ్ కాంచుకోవాలి, మార్నింగ్ నానబెట్టుకుంటే నైట్ కాంచుకొని తాగి పడుకోవాలి. అస్సలు మామూలుగా ఉండదండి. తాగి చూడండి. మీరు ఆ టీలు కాఫీలు తాగుతారు కదా, ఇది ట్రై చేయండి. ఇది మెయిన్ 3 రకాలు 4 రకాలు కలిపిన పొడి ఇది. ధనియాలు, మెంతులు, వాము, జీలకర్ర, ఇది ఈ పొడి అండి. చూసారా, మునగాకు, తులసి ఆకు, కస్తూరి మెంతి, మళ్ళీ చూపిస్తున్నాను, తమ్మలపాకు, అల్లము, పసుపు, ఉప్పు, ఇదన్నమాట. ఇది మొత్తము ఇట్లా నీళ్లు పోసుకొని మొత్తం దాంట్లో వేసేసుకొని నానబెట్టుకోవాలి. మినిమము ఒక గంటనే నానబెట్టుకోవాలి టీ కాంచుకోవాలనుకున్నప్పుడు. ఇంతే, ఏ ప్రాసెస్ లేదు. ఇవన్నీ ఎండబెట్టుకోండి. తులసి ఆకులు, మునగాకు ఇవి తీసుకొచ్చేసి, ప్రతిరోజు దొరకదు కాబట్టి ఎండబెట్టేసుకోండి. ఎండబెట్టేసి మీరు ఇట్లనే కాంచుకోవచ్చు, లేదంటే పొడి కొట్టుకొని పొడిగా అయినా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, మునగాకు ఇది ఎండిపోయింది, డబ్బాకి పెట్టేసుకున్నాను అనమాట. రోజుకు ఒక గుప్పెడు. ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి తులసి ఆకు ఎండబెడుతున్నాను. చాలా హెల్త్, అసలు మామూలుగా అయితే ఇది కరెక్ట్ అండి. నాకు తెలిసినంత వరకు మన పెద్దవాళ్ళు చెప్పిందే కరెక్ట్, నేను పాటిస్తాను. ఇవన్నీ కలిపి టీలాగా కాంచుకొని ప్రతిరోజు వీలుంటే 2 సార్లు, లేదంటే ఒక్కసారైనా సరే నానబెట్టుకోండి. నైట్ నానబెట్టేసుకోండి. నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ మంచిగా టీ లాగా కాంచుకొని తాగేసి వేడిగా ఒక నిమ్మకాయ దాంట్లో నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి, సి విటమిన్ కాబట్టి. ఇంకా ఉసిరికాయలు కూడా మీకు మొన్న చూపించే ఒక వీడియోలో, ఉసిరికాయలు ఉప్పు నీళ్ళు నానబెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని. ఇదిగోండి ఇలా మొత్తం కలిపేసాను, ఒక నిమ్మకాయ తప్ప కలిపేసేసి దీంట్లోకి సాల్ట్ కూడా మొత్తం అన్నీ కలిపేసి నానబెట్టేస్తున్నాను. నైట్ నానబెట్టేస్తున్నాను, చూసుకోండి. ఇది వచ్చేసి అవిసె గింజలు ఉంటాయి కదా, ఆ అవిసె గింజలు, బెల్లము, యాలుగలు 3 పొడి అనమాట. మార్నింగ్ ఒక 2 స్పూన్లు తినేటట్టు. ఒక యాపిల్ వీలుంటే. అవన్నీ కొన్ని ఏంటి అంటే పాటించరు, కొన్ని అలా పాటిస్తే బాగుంటుందని అంతే. హెల్త్ మనకు బాగుంటుంది. కొంచెము ఈ హాస్పిటల్స్కి లక్షలు పోస్తారు, కానీ కొంచెం ఇలాంటివి పాటిస్తూ ఉంటే కొంచెం హాస్పిటల్స్ని అవాయిడ్ చేయొచ్చు అనేది నా సిద్ధాంతము. నేనైతే నమ్మితేనే నేను ఈ పని చేస్తాను. మీకు వీడియో కూడా చేసి పెడుతున్నాను. అవిసె గింజలు ఎర్రగా వేయించేసి బెల్లంతో చక్కగా పొడి చేసుకుంటే మంచిగా ఉంటుంది. మన సున్నిపిండి, మన సున్నుండలాగా ఉంటుందన్నమాట. వంటలు కూడా చేసుకోవచ్చు, వంటల టైప్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా పొయ్యి మీద పెట్టేసి టీ పెట్టేసుకున్నాను. నైట్ అంతా మీకు నేను చూపించిందంతా నైట్ నానబెట్టింది.